నమస్తే. రికార్డ్ చేస్తున్నానండి. మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. ఓకే కదా మీకైతే? చేయండి సార్. నో ప్రాబ్లం. చెప్ ఆ, చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? బేసిక్గా కెరీర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. అండ్ ఆ కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అది ఇది అనేది. ఓకే, సరే. ఏం చేస్తున్నారు మీరైతే? నేను మాస్టర్స్ కంప్లీట్ చేశానండి. జాబ్ కోసం చూస్తున్నాను ఎక్కడ? జర్మనీలో. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. 21st జూన్ ఓకే 1997. ఓకే. టైం వచ్చేసరికి నైట్ 1:10. 1:10. 1:10 AM. మరి వెబ్సైట్లో 0059 ఫిల్ చేశారే? అంటే బేసిక్గా నేను అది డాక్టర్స్ రాసింది 1:10 AM అని ఉంది సార్. కాకపోతే నాకు కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా అడిగితే అది కొంచెం రాంగ్ ఉంది. 005 నేను అవ్వచ్చు అని చెప్పారు. నాకు ఎగ్జాక్ట్ తెలియదు. అందుకని మీరైతే కరెక్ట్ చేస్తారు కదా అని చెప్పేసి మీరు 10 నిమిషాలు తగ్గించుకున్నారా వెబ్సైట్లో? 11 minutes అలా తగ్గించాను. ఎందుకు తగ్గించారు? తెలిసిపోద్దనా? అంత ఐడియా లేదు సార్. అంటే తెలిసిన వాళ్ళు అట్లా చెప్పారు. నేనైతే చేయలేదు. వేరే వాళ్ళు ఫిల్ చేశారా మీ ఫామ్? మీరు ఫిల్ చేసుకోలేదా? నేనే ఫిల్ చేశాను. అంటే వేరే ఒక అతను తెలిసిన ఆస్ట్రాలజర్ 11 minutes తగ్గిస్తే ఇంకా కరెక్ట్ గా ఉంటదేమో అని చెప్పారు. అందుకని నేను అలా పెట్టాను. ఓ, అట్లా అంటారా? ఆయన ఆల్రెడీ కరెక్ట్ చేశారు అంతేనా? కరెక్ట్ చేశా అని చెప్పారు. ఓకే ఓకే. సో 113 తీసుకున్నా నేనైతే. ఇంకా కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. ఇప్పుడు మీరు అలా అన్నారు కాబట్టి 15 తీసుకుందాం. ఓకే సార్. అంటే మామూలుగా ఇది ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి చేతి మీద రాశారంట సార్. 110 అని రాశారు అంతే కదా? సో వాళ్ళు ఆబ్వియస్లీ చేతిలో ఎన్ని కడుక్కొని వచ్చాక చేస్తారు కదా. అవునవునవును. సో 15 తీసుకోండి. 15 తీసుకోండి. ఓకే సార్. సరే, మాస్టర్స్ దేని మీద? ఇంతవరకు ఉద్యోగం ఏం చేయలేదా అయితే? ప్రొఫెషనల్గా అయితే చేయలేదు సార్. ఓకే, మాస్టర్స్ దేని మీద? మాస్టర్స్ ప్లాస్టిక్స్ అండ్ కాంపోజిట్స్ టెక్నాలజీ. ఓకే, ఇది ఇప్పుడు కార్స్ లో గానీ అట్లా ఇప్పుడు మన ఆటోమోటివ్ సైడ్ అదే మనకి ప్లాస్టిక్స్ అండ్ కాంపోజిట్స్ చాలా వాటిల్లో వాడతారు. అంటే మెడిసిన్ రిలేటెడ్ గా స్ట్రిప్స్ తయారు చేయడానికి కానీ, బట్ నేను యాక్చువల్గా ఇంటర్న్షిప్ చేశానండి. ఇంటర్న్షిప్ తీసేసి ఇవన్నీ చేశాను. అవి నాకు అనుకోకుండానే ఓన్లీ ఆటోమోటివ్ సైడే నాకు ఇంట్రెస్ట్. ఆటోమోటివే, బట్ తెలియకుండానే వాటిలోనే చేశాను. నేను ఆటోమోటివ్ ఫీల్డ్ లోనే ఉన్నాను. అంటే ఇప్పుడు మనకి డోర్ ప్యానల్స్ ఉంటాయి కదా ఆటోమోటివ్. అవును, కరెక్ట్. సో ఆ ఫీల్డ్ లో నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ టెస్టింగ్ ఇవన్నీ వస్తాయి కదా. ఇక నేను బేసిక్ గా ఎక్కువ అంటే మనకి చాలా ఫీల్డ్స్ ఉంటాయండి. నేనైతే ఇన్వాల్వ్ అయిందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో. అంటే ఇప్పుడు న్యూ మెటీరియల్స్ మళ్ళీ చేయటం, ఉన్న వాటిలో బెటర్. ఇప్పుడు మెటల్స్ రీప్లేస్ చేయటం, ప్లాస్టిక్ సేమ్ స్ట్రెంగ్త్ అలా వచ్చేటట్టు చేశాను. ఓకే, రైట్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఎలా ఉంటది అనేది ఇప్పుడు సరే ఒకసారి చూద్దాం, గ్లిమ్స్ చూద్దాము చార్ట్ ఎలా ఉందో. మీరు మీన లగ్నం ఇచ్చారు. లగ్నం రేవతిలో పడింది, చంద్రుడు మూలలో ఉన్నాడు అంతే కదా? అవును సార్. ఓకే. సో బుధుడేమయ్యాడు? రవి నుంచి వెనకాలన్నాడు, కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజగ్గా డిస్టర్బ్డ్ కదా. ఓకే, సరే. సప్తమంలో కుజరాహులు. ఇప్పుడు కుజ నక్షత్రంలోనే రవి కూడా ఉన్నాడు. రవి కుజులు పరివర్తన కాబట్టి బ్యాలెన్స్ చేస్తుంది. ఇద్దరు బుధ రాశుల్లో ఉన్నారు కాబట్టి బుధుడు బాగున్నంతసేపు రవి కుజులు బ్యాలెన్స్ అవుతారు. బుధుడు దాదాపు రవికి వెనకాలన్నాడు కాబట్టి ఈజీగా ఒక 50 ఏళ్ళ వరకు వక్రిచ్చాడు మీకు వయసు వచ్చేంత వరకు. బుధుడు కంబస్ట్ అయ్యాడు కదా సార్? వెనకాల ఉన్నాడుగా. ఓకే. సరే, నాకు వచ్చింది చెప్తా, తర్వాత మీరు డౌట్లు అడుగుతారు. తర్వాత శుక్రుడు లాభానికి ఉన్నాడు. ఓకే, బాగానే ఉన్నది. పంచమాధిపతి కోణాధిపతి కేంద్రాధిపత్యం పట్టాడు, బాగానే ఉన్నది. కేతువిని గురు నక్షత్ర, గురువు డిస్టర్బ్డ్. ఓకే, కుజ నక్షత్రంలో గురువు ఉన్నా ఎక్కడున్నా కూడా ఇప్పుడు గురువుకి కూడా క్యాన్సిలేషన్స్ అన్నీ ఏంటంటే మీకు అన్నిటికీ రెట్రోలు ఉన్నాయి కానీ అన్నిటికీ క్యాన్సిలేషన్స్ వచ్చినాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఒక్క చంద్రుడికి లేదు, రవికి ఉంది, బుధుడికి ఉంది, శుక్రుడికి ఉంది, తర్వాత కేతువుకి ఉంది, శనికి ఒక్కటి లేదు, అది కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా చాలా ప్లానెట్స్ రెట్రో వచ్చాయి. అండ్ సప్తమ నుంచి గ్రహం చూసింది. కేతుకి దశమాధిపతి చూడాలి. దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కేతువే లీడింగ్. కేతు లాభాన్ని కనెక్ట్ అయ్యాడు. సరే, ఓకే.
ఒక్కసారి వెనక్కి వెళ్దాము, చార్ట్ అయితే అర్థమైంది కానీ నాకు. ఎస్ 97 అంటే మనకి జూన్ అంటే కేతులో రాహుభుక్తిలో అయ్యిందనమాట. ఓకే, అవును సార్. రాహు ఓకే, రాహు వచ్చేసి సన్ స్టారు, శుక్రుడు రవి నుంచి దశమం, రవి అంటే రవి రాహుల్ కనెక్ట్ అయ్యారనమాట. రవి రాహుల్ కనెక్ట్ అయితే ఏంటిది, రికగ్నైజేషనల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఒకసారి ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సరే, ప్రస్తుతానికి 10th హౌస్ ఏమి గుడ్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్ ఫామ్ చేయలేదు, చేస్తుంది, చేసినప్పుడు చెప్తా. ఓకే, ఓకే మేజర్ ఇంపార్టెంట్ అని నేను అనుకున్నాయి, టైం చెప్తా, సినిమా రేంజ్లో చెప్పలేను, మీరు చూడండి. నేను ఒక ఈవెంట్ చెప్తా. ఇక్కడ మీకు ఫస్ట్ పుట్టినప్పుడు తర్వాత మీకు మేజర్ ఆస్పెక్ట్స్ వచ్చింది 6 2005 6 7 ముఖ్యంగా అనమాట. 6 7లో చూడండి, 5 నుంచి 7 మధ్యలో వీనస్ దశ జరుగుతూ ఉన్నది. ఓకే, వీనస్ బాగానే ఉన్నాడు, సర్వైవ్ అవుతాడు అని అనుకున్నాం కదా, కాబట్టి దట్ ఈస్ సేఫ్. సో చంద్రుడు బుక్స్ వచ్చింది, చంద్రుడు కేతు నక్షత్రం లగ్నానికి కనెక్టెడ్. పెద్ద మేజర్ ఆస్పెక్ట్ వచ్చినా కానీ ప్రోగ్రెషన్ బాగున్నది కాబట్టి సర్వైవ్ అవుతారు. అయినా కానీ ఆ 5 నుంచి 7 మధ్యలో మదర్ హెల్త్ కానీ అక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఛాలెంజెస్ కానీ ఏమైనా కనిపించాయా? ఏం లేదు, అంతా బాగుందా? చిన్నప్పుడు కూడా ఏమైనా జ్వరపీడల్లాగా అదే జాండీస్ లాగా ఏమైనా ఎఫెక్ట్ అయిందా ఏంటిది? చిన్నప్పుడు జాండీస్ ఏం రాలేదు కానండి, కోల్డ్ రిలేటెడ్ కొంచెం ఆస్తమా మనకి బ్రీత్ రిలేటెడ్ వచ్చిందా? డైజెషన్ కూడా వచ్చిందా? అయితే డైజెషన్ గ్యాస్ లాగా ఎఫెక్ట్ అవుతా ఉంది ఏమన్నా? ఓన్లీ ఆస్తమా అంటారా? ఓన్లీ అప్పుడైతే నాకు ఆస్తమా రిలేటెడ్ ఎక్కువ అని అనిపించింది, చెప్పారు. ఓకే, సరే. బాగా జలుబు. అండ్ ఇంకోటి మీరు చెప్పింది 2005 to 7 ఆ టైంలో కొంచెం మనకి చనిపోయేదాకా వెళ్ళి సిచ్యువేషన్ ఒకటి ఉంది. అంటే ఇది మీ పర్సనల్ హెల్తేనా? హెల్త్ రిలేటెడ్ కాదు, ఇప్పుడు మనకి ఈ గోబర్ గ్యాస్ ఉంటది, ఐడియా ఉందండి? అవును, అప్పట్లో అవునవును, వాటికి కొన్ని మనకి పేడ వేయటానికి ఓపెన్ చేస్తారు కదా, అవునవును, కరెక్ట్. చూసుకోకుండా చిన్నప్పుడు ఆడుకుంటా దానిలో పడ్డాను, కరెక్ట్ గా గొంతు వరకు మునిగిపోయాను. ఓ, ఓకే, ఓకే. అది ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ లైఫ్ అని సెకండ్ చెప్పాలి. లైఫ్, అదే చాలా అగ్రెసివ్ ఆస్పెక్ట్ ఉందన్నమాట. ఇలాంటప్పుడు డ్యామేజెస్ జరుగుతాయి. నా సరే, పక్కన ఫ్రెండ్, అదే అతను ఫ్రెండ్ ఆడుకునే అతను వెంటనే పరిగెట్టి వెళ్ళి మా అమ్మతో చెప్పటం వల్ల మా అమ్మ వచ్చి గట్టిగా లాగటం వల్ల వచ్చేసాను. ఒకవేళ ఒక అరగంట అలా కనుక లేట్ అయ్యి ఉంటే ఆ గొంతు నుంచి కిందకి వెళ్ళిపోయేవాడిని, ఊపిరాడకపోకుండా అయ్యుండేది. అర్థమైంది. సో ఊబిలాగా వెళ్ళిపోద్ది అది, ఇక ఊబిలాగా మట్టిలాగా. అంటే బేసిక్ గా మనకి గోబర్ గ్యాస్ అంటే కొంచెం ఆబ్వియస్లీ ఫ్లోటింగ్ ఉంటుంది, మనకి అర్థమైంది, ఫ్లోట్ అర్థమైంది. అవుతా ఉంటది కదా. నా బాడీ అప్పుడు చిన్నప్పుడు కాబట్టి నా బాడీని పైకి తన్నింది అది. అదే ఓకే, నేను వెయిట్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే కిందకి వెళ్ళిపోయేవాడిని పూర్తిగా. అర్థమైంది, అర్థమైంది. సో అదొక లైఫ్ అనే చెప్పాలి అవును, చాలా నాకైతే. అది క్రిటికల్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. ఎవరు మీకు ఒక్కరికే ఇచ్చింది, ఇంకా ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్లో కూడా ఫ్యామిలీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చూద్దాం ముందుకెళ్ళి. దాని తర్వాత నెక్స్ట్ గుడ్ ఆస్పెక్ట్స్ ఏం లేవు కాబట్టి మామూలుగా, ఎందుకంటే శుక్రదశ, శుక్రుడు గురువు కనెక్ట్ అయ్యాడు, అష్టమ తృతీయాధిపతి లాభానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. అంటే ఫ్యామిలీ సిచ్యువేషను నార్మల్గా ఉంటుందన్నమాట, మీరు అగ్రెసివ్గా ఎక్స్పెక్ట్ చేసేదానికి లేదు, అట్లా వెళ్తూ ఉంటుంది. ఏం చేసేవాళ్ళు ఫాదర్ అప్పుడు? ఫార్మర్ ఏంటండి. ఫార్మర్. ఓకే, రైట్. 7 8 ఏం లేదు, మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్స్ వస్తాయి, మళ్ళీ చెప్తా. ఇంకో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఇది 2010 11లో చూడండి, ప్రోగ్రెసివ్ సన్ నెట్ల 10th హౌస్ అపోజిషన్ వచ్చింది, ఇది కూడా బ్యాడ్ ఆస్పెక్ట్. అదే 2011లో మళ్ళీ రాహుభుక్తి జరుగుతుంది. రాహు ఏమో రవి నక్షత్రంలో చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు కదా, రాహు స్టార్లో గ్రహాలు లేవు కాబట్టి ఏంటంటే మళ్ళీ మదర్ హెల్త్, అక్కడ ఏదైనా ఆపర్చునిటీస్, ఛాలెంజెస్ ఇవన్నీ మళ్ళీ చెప్తాను అనమాట. కనిపించాయా? మదర్ కి మనకి ఇప్పుడు ట్యూమర్ ఉంటది కదండి, క్యాన్సర్. అంటే ట్యూమర్ క్యాన్సర్ గా కన్వర్ట్ అవ్వకముందు మ్యాలిగ్నేట్ సంథింగ్ ఏదో అంటారు కదా, నాకు టెర్మినాలజీ కరెక్ట్ ఐడియా లేదు. రైట్. అలాంటి ట్యూమర్ ని తీసేశారు ఆపరేషన్ చేసి చెవి దగ్గర గ్రేట్, గ్రేట్ అండి, గ్రేట్. దాని తర్వాత మళ్ళీ డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. 12 13లో ప్రోగ్రెసివ్ వీనస్, అంటే ఈవెన్ 11 12లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ అపోజిషన్కి వెళ్ళాడు యురేనస్తో. అది రెట్రో రివర్సల్ కాబట్టి ఎమోషనల్ సెన్సిటివిటీ వస్తుంది. ఇంట్లోనే ఉన్నారా, దూరంకి వెళ్ళి చదువుకున్నారో చూసుకోండి. ఓకే, ఇది ఇట్లాంటి ఇస్తాయి అనమాట. నేను 2012 నుంచి ఇంటి నుంచి బయటికే ఉన్నారు. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం, మళ్ళీ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు చూద్దాం. చదువు అయితే అప్పటికి పర్వాలేదు, సస్టైన్ అవుతారు మీరు. దాని తర్వాత
2011, 12, 13 చదువు పరంగా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చిందండి. రిట్రో రివర్సల్ కదా, అది బాగానే ఉంటుందని చెప్పాను. ఓకే, మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రిడిక్ట్ చేస్తా. మళ్ళీ 2020 అరౌండ్ ద టైము, ఓకే, 10th హౌస్కి ప్రోగ్రెసివ్ మార్స్ స్క్వేర్ అవుతుంది అనమాట, విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ గుడ్. ప్రోగ్రెసివ్ వీనస్ సరే తర్వాత సంగతి మాట్లాడదాం, ప్రస్తుతానికి మాత్రం ఛాలెంజింగ్ చెప్పాలి. ఇంతకు ముందు కూడా ఛాలెంజ్ చెప్తాను. 10th హౌస్ నెటల్ మార్స్కి ట్రైన్ అయ్యింది 2016-17లో. చదువు కానీ వేరే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ, ఓకే, 16-17లో మీకు శని భుక్తి జరుగుతుంది. శని సప్తమాధిపతి నక్షత్రంగా మరి ఏమన్నా లవ్ కానీ రిలేషన్షిప్ కానీ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఏమన్నా ఛాలెంజెస్ కనిపించాయా? అక్కడ చూడండి, డైవర్షన్స్ కనిపించాయండి. చదువు పరంగా డౌన్ అయిపోయింది. ఇంకా రిలేషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే సీరియస్ గా అని చెప్పను కానీ ఏదో సరే ఉన్న దానిలో కాన్ఫ్లిక్ట్స్ ఇంకా మనకి ఫ్రెండ్స్ తో కానీ ఏదైనా కానీ ఇంకా అట్లా రిలేషన్స్ విషయంలో మళ్ళీ conflict 20లో కూడా ఎగ్జామ్ లాంగ్ టర్మ్ లో రకరకాల మనం ఏదైనా చేసినా, ఒకవేళ ఆపర్చునిటీ జాబ్ ఇదంతా ట్రై చేసిన 19, 20, 21 అసలు ఏది కూడా సరైన పట్టిందల్లా మట్టి అనమాట. ఓకే, అట్లా కాన్ఫ్లిక్ట్ ఇస్తుంది అనమాట. కనిపించాయి 2018 బీటెక్ అయిపోయిన దగ్గర నుంచి విపరీతంగా ట్రై చేశాను సార్ జాబ్ కి. ఆల్మోస్ట్ 8 to 9 ఇంటర్వ్యూస్ అనే చెప్పాలి. లాస్ట్ రౌండ్ లో పోయినాయి అన్ని. ఆల్మోస్ట్ చివరి గ్రూప్ డిస్కషన్స్ కానీ ఏదైనా కానీ 18 పూర్తిగా ఇంకా అన్ని పోయినాయి. ఇంకా ఒక స్టేజ్ లో ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఇంకా మార్చేసాను. ఇంకా అక్కడ వర్కౌట్ అవ్వదని. ఏం మార్చేశారు మీరు? ఇంకా ఇండియాలో వర్కౌట్ అవ్వదని ఓకే ఓకే ఓకే, వ్యూ చేంజ్ చేసుకున్నారు. 21, 22లో మీకు ఒక చిన్న మరి నదిలో కొట్టుకుపోతుంటే పొలముక దొరికినట్టు ఉండాలి. మరి 21, 22లో ప్రోగ్రెసివ్ వేనస్ ఇక్కడ మీకు ఈ రీసెర్చ్ అన్నారుగా, ఈ రీసెర్చ్కో లేదంటే ఇంకో దానికో మీకు ఒక డోర్ ఓపెన్ అయ్యి ఒక స్టెప్ అందుకోవాలన్నమాట. ఏమన్నా అందుకున్నట్టు అనిపిస్తుందా 21, 22 ఈ ప్రాంతంలో? లేదా 2021లో ఆఫర్, అది రీసెర్చ్ ఆఫర్ అయితే వచ్చిందండి. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ అది ఆల్మోస్ట్ చేజారిపోయింది. అంటే నా ఇష్యూస్ వల్ల ఏం పోలేదు అది. ఓకే, అక్కడ సరే డోర్ అయితే ఓపెన్ అయిందా? కనీసం డోర్ అయితే ఓపెన్ అయింది. 2022లో కూడా లాంగ్వేజ్ ఆపర్చునిటీ ఒకటి వచ్చింది అక్కడ, లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం ఫ్రీగా. ఇప్పుడు జర్మనీ వెళ్ళాలి కాబట్టి జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసమా? అవునండి. ఓకే రైట్. దాని తర్వాత ఇక్కడ నుంచి కొంచెం చార్ట్ పికప్ అవుతుంది. ఇక మీ ఫాదర్ ఇదంతా వదిలిపెట్టేస్తే మనం ఇండివిజువల్గా శాలరీ రాకపోయినా కూడా, డబ్బులు రాకపోయినా కూడా వచ్చినట్టే కౌంట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒక మామూలుగా ప్రతి సంవత్సరానికి 20 లక్షలు వస్తాయని అనుకోండి. ఇక్కడి నుంచి మనకు లెక్కే అనమాట. ఇప్పుడు రావడమే పెద్ద జాబ్ వచ్చేదానికి అవకాశం ఇస్తుంది అనమాట. అట్లా చూద్దాం. తర్వాత 23 ఇదంతా ఇంప్రూవ్మెంట్ చెప్తా. ఓకే, 24లో 23, 24లో కూడా ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ని కంజైన్ చేస్తుంది. ఇలా చేస్తే బాగా ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టి ప్రోగ్రెస్ ఇస్తుంది. యూ హ్యావ్ టు ఫేస్ ద ఎక్స్ట్రీమ్ ఛాలెంజెస్, ఇట్ విల్ గివ్ పాజిటివ్ రిజల్ట్స్ అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనం చెప్పాలి. కనిపించాయి కదా. 2023లో సెప్టెంబర్లో నాకు ఒక మంచి కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చిందండి, చాలా పెద్ద కంపెనీలో. ఇంటర్న్షిప్ అంటే వాళ్ళు పే చేస్తారు, మన చేత ఎక్స్పీరియన్స్ ఇస్తారా, లేదంటే ఓన్లీ చదివించుకుంటారా? అంతేనా? పే చేస్తారు. మరి బాగా చేస్తారని చెప్పను కానీ అదే మన ఇన్సెంటివ్ లాగా మనం చేసిన వర్క్ కి చేస్తారు. 2024లో కూడా కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి. అంటే హెవీ వర్క్ ఉంది. ఏం కాదు, ఇప్పుడు ఇదంతా లర్నింగ్ స్కోపే అనుకోవాలన్నమాట. ఏమి నడిచిపోయింది. ఒక్క అక్టోబర్, నవంబర్. అవునవును, మీరు నేర్చుకోవడానికి వీటన్నిటికీ కూడా చార్ట్ ఎదుగుతుంది అనమాట. ఓకే, మీరు అక్కడి నుంచి పికప్ అయినట్టే. 24, 25, 26 ఇప్పుడు కూడా స్కోప్ ఫర్ లర్నింగ్, ప్రోగ్రెస్ ఇవన్నీ మనం చెప్తాము. ఏం ఆస్పెక్ట్స్ ఏమి ఆగట్లేదు కదా. గుడ్. ఓకే, సరే ఇప్పుడు ఆగుదాం ఒకసారి. ఇక్కడ దాకా వచ్చాం కదా. ఇప్పటిదాకా నేను చెప్పింది 10లో ఒక 2 మార్కులు వచ్చాయంటారా, ఒక 8 దాకా వచ్చాయా? స్టోరీ చెప్పలేను. రిలేటబిలిటీ స్కోర్ తీసుకుంటే 10 మార్క్స్ వేస్తారు. ఒక 8 వేయచ్చా? నాకు పర్లేదా? డైరెక్షన్ అయితే ఉందండి. 10 వేయచ్చు. డైరెక్షన్ ఉంది. అదే డైరెక్షనే కదా మనం చెప్పేది. సినిమా లాగా చెప్తే ఇంకా పలానా టైంకి మన అకౌంట్లో డబ్బులు పడతాయంటే ఇంక ఎవరు పని చేయని అవసరం కదా. ఆ టైంకి ఆటోమేటిక్గా పడతాయి. మనం డైరెక్ట్ మనం పని చేస్తే ఆ డైరెక్షన్ పని చేస్తుంది, పని చేయకపోతే ఆ డైరెక్షన్ పని చేయదు. అంతే. పని చేస్తుంది సార్. రైట్. రీసెర్చ్ కాల్ ప్రాసెస్ ఎలా ఉంది? నచ్చిందా? అంటే ప్రాసెస్ ఈజీలే కానీ కొంచెం కాల్ నేను 2-3 టైమ్స్ ట్రై చేశాను. అది ఈ రోజు లక్కీగా వర్కౌట్ అయింది సార్. 2-3 టైమ్స్ లోనే దొరికిందంటే సూపర్ అన్నట్టే కదా. అవును సార్.
ఓకే. చూద్దాం ఇంకా. నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 to 3 టైమ్స్ ట్రై చేశాను దొరకలేదని అన్నారు కదా. అసలు అంటే జస్ట్ ఊరికే చెప్తాను, షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మెంబర్స్ ప్లస్ రిజిస్టర్డ్ ఉన్నాయి, యాక్టివ్ అవి ఉన్నాయి కదా. సో వాటిలో అసలు ఎవరిది లేటెస్ట్ రిజిస్ట్రేషన్ అనేది మనకు అక్కడే పాపప్ అవ్వాలి, అదొక రిక్వైర్మెంట్. అన్ని ఆశలే లేనాయి. రెండోది ఏంటిదనంటే, ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేశారు, 2 సార్లు ట్రై చేశారు, మీరు 10 సార్లు ట్రై చేశారనుకో, లెక్కకైతే మీకే ఆపర్చునిటీ ఇవ్వాలిగా ఎవరు ఎక్కువ సార్లు ట్రై చేస్తే. అట్లా ఏదన్నా క్రైటీరియాతో ఆ చార్ట్లో పాపప్ అయ్యేటట్టుంటే చాలా బాగుండేది. ఏం అంటే చేయలేం, నేను మనకి డెవలప్మెంట్ రాదు కాబట్టి అవునవును. గో విత్ ద అంటే ఫ్లో లాగా బేసిక్‌గా వెళ్ళాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా చేసుకోవటం అనేది నేను కొంచెం మీకు బెటర్ నా అని. ప్యానల్ మీకే ఇస్తా, మీరు క్లిక్ చేసే లోపు 10 చార్ట్లు వచ్చేస్తాయి. అది క్లిక్ అయ్యే లోపే ఏది సెలెక్ట్ చేస్తారో మీకే తెలియదు. అవునవును. నేను అలాగే అనుకున్నాను. అంటే నేను ఫస్ట్ 2030లోనో 36 సంథింగ్ అట్లా వచ్చింది సార్ నాకు. 36 అంటే అది 26 10 years ముందే వచ్చాంగా మనం. అది కొంచెం షాకింగ్‌గా ఉంది. తర్వాత రియలైజ్ షాకింగ్ అంటే ఇప్పుడు అయిందేంటంటే రోజుకి మనం 4-5 చెప్తే మనం ఎన్ని చెప్పగలుగుతాం, మనుషులం కాబట్టి చెప్పలేం కదా. అవునవును. సో తర్వాత ఇంకా అర్థమైందంటే ఓకే. ఇట్లా అవైలబిలిటీ ఉన్నప్పుడు పెడుతున్నారని. ఆ తర్వాత ప్రాసెస్ అంతా ఈజీయే. ఇంకా వెబ్సైట్లో మన కూడా లక్ష్య రీసెర్చ్ పేజ్లో కూడా హోమ్ పేజ్లోనే డిస్ప్లే చేసాం అనమాట. అవునవును సార్. ఓకే, సరే. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే కెరియర్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ 21 తర్వాత నుంచి రేజ్ అయింది కదా. సో అప్పటి నుంచి మీ థాట్ ప్రాసెస్ కానీ బిఫోర్ కానీ కంప్లీట్లీ డిఫరెన్స్ వస్తుంది అనమాట. వచ్చినట్టు అనిపించిందా మీకు సైకలాజికల్గా? 2021 లిటిల్ బిట్ కొంచెం స్ట్రగుల్ లాగా అనిపించింది కానీ 23 నుంచి ఎస్పెషల్లీ పికప్ అయినట్టు అనిపించింది, నాకైతే అనిపించింది. అంటే ఇంకా ముందుకు మనం ట్రై చేయొచ్చు అని అనిపించింది. కాకపోతే కొంచెం దగ్గర దాకా వచ్చినట్టు ఉంటది, పోయే ఛాన్స్లు ఉంటాయి సార్. ఇది నేను దాని లేని మీ దానికన్నా వీడియోస్ కొంచెం అన్నా దగ్గరికి వస్తే మంచిదే కదా. మీరు అవునవును. కూడా అంటే ఎక్స్ప్లోర్ చేశారు కదా, అన్ని ప్లానెట్స్కి రెట్రోలు ఉన్నాయి అనమాట. ఓకే, దాదాపు అవునవును. 7 ప్లానెట్స్కి రెట్రోలు అంత ట్విస్ట్లు పడ్డాయి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే పునర్ప దోషం కూడా ఉందండి సార్. అంటే ఇది ఇప్పుడు మనకి శని కరెక్ట్ గా 10th హౌస్ నుంచి చంద్రుడిని చూస్తున్నాడు కదా. అవునవును, అది ఏం కాదులే. థింక్ టు వరీ అబౌట్ ఇట్. పునర్పు వల్ల 190 మందికి ఉంటుంది శని చంద్రుల కనెక్షన్, కానీ ఓకే. అది ఎట్టయినా తీసుకుంటారు, సబ్లాడ్లో తీసుకుంటారు, రాశిలో తీసుకుంటారు, ఎట్లా పడితే అట్లా తీసుకుంటారు. పునర్పు వల్ల ఏం లేదు, మనకు కొంచెం తొందరపాటు ఎక్కువ అంతే. అవునవును సార్. సరే, ఇప్పుడు త్వరగా రవి దశ అయిపోతా ఉన్నది. రవి పరివర్తనతో బుధుడు ఫలితాన్ని ఇస్తున్నాడు అనమాట. ఓకే, కాకపోతే ఆ రవి రాహుల కాంబినేషన్ వల్ల కొంచెం కష్టపడాల్సి వస్తుంది, బట్ స్టిల్ ఓకే. దాని అవును సార్. తర్వాత నెక్స్ట్ ముందుకెళ్దాం, ఫ్లో ఆపట్లేదు కాబట్టి ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ ఇయర్ కూడా లర్నింగ్కి వాటన్నిటికీ కూడా చాలా బాగున్నట్టు అనమాట. ఓకే, సో ఇట్ ఎస్ ఈస్ ప్రోగ్రెసివ్ మార్స్, ఏమీ ఆస్పెక్ట్స్ లేవు. ఓకే, దాదాపు మీకు 34-35 వరకు. ఓకే, 34-35 వరకు కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేవు. ఓకే సార్. అంటే ఈజీగా 10 ఏళ్ళు మనం ముందుకు పోతాం కదా. అవును సార్. సో ఇదేంటి మిరాకిల్ అయిపోతారు మీరు, వచ్చేస్తుందండి మీకు. మీ అంటే ఇప్పుడు వీళ్ళు ప్యాకేజ్ ఎంత ఇస్తారు అనేది నాకు తెలియదు, కానీ బట్ అద్భుతం అయిపోద్ది అని చెప్పను. రిలేటివ్లీ యుల్ గెట్ సమ్ గుడ్ అమౌంట్. ఓకే, స్టెప్ బై ఎస్ స్టెప్ మీకు స్కోప్ కనిపిస్తుంది. ఓకే, మనకు వాళ్ళు 10 వస్తున్నాయి అనుకో, మనకు కూడా 10 రావచ్చు, లేదంటే 9 అయినా రావచ్చు, వస్తుంది, డీసెంట్గానే వస్తుంది అనమాట. ఓకే, ఎస్ ఇప్పుడు వీనస్ పూర్తి అంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ కూడా అక్కడే ఎత్తుక్కోవాలి కదా మరి, అక్కడ చదువుకున్నప్పుడు, అంతేనా? అదే సార్. నాకు ఒక ఇష్యూ ఉంది. అంటే 2026 ఆగస్టు 17th వరకు నాకు వీసా ఉంది సార్. ఈ లోపు ఇప్పుడు వెళ్ళింది ఎప్పుడు? జాబ్కి 23లోనా 22లోనా? 20 మార్చ్లో కరెక్ట్గా వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చేసింది. వస్తే వచ్చిందిలే. ఆ 2021 ఇంప్రూవ్మెంట్ అని చెప్పాం కదా, ఇంప్రూవ్మెంట్ అన్నప్పుడు మీరు మూవ్ అయిపోయారు కదా. అవును సార్. అవును సార్. వచ్చేసింది కదా, ఆ టైంకే మనం ప్రోగ్రెసివ్ వీనస్ అందుకుంటున్నాడు అనమాట. 2020 ఎప్పుడు వచ్చారు మీరు? ఫిబ్రవరి 20th. అప్పుడు కొంచెం కష్టంగానే ఉంది. ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కి స్క్వేర్ ఇచ్చాడు, సన్ స్క్వేర్ సాట్రాన్లో ఇన్వాల్వ్ అయ్యింది, అది కష్టంగా ఉంది. 21 నుంచి ఇంప్రూవ్ అయింది కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఒక్కోసారి మనం ఈ కంట్రీ నుంచి వచ్చేసేసి ఇంకో కంట్రీకి వెళ్ళేదానికి అవకాశం వస్తుంది. అట్లా జరుగుద్ది, ఈజీగా జరగదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే. ఇక్కడే జరిగిందంటే సంతోషం, నా ప్రిడిక్షన్ పోయింది, మీరు హ్యాపీగా ఉండడం కావాలి, నా ప్రిడిక్షన్ అవ్వడం కాదు కదా కావాల్సింది. ఓకే, సో అవును సార్. ఇక్కడ ముఖ్యంగా నా అండర్స్టాండింగ్ అయితే మాత్రం ఇక్కడ ట్విస్ట్ ఉంది.
సో అది అలా ఇవ్వదు. మీకు గ్రోత్ ఇవ్వాలి అని అంటే అది కంట్రీ మార్చాలి, ప్లేస్ మార్చాలి, ప్రొఫెషనే మార్చాలి. ప్రొఫెషన్ మార్చే కన్నా కొంచెం ప్లేస్ అటు ఇటు సెట్ చేసి ఇవ్వడం అనేది డీసెంట్ థింగ్ అనమాట. ఇంతకీ లోన్స్ అని క్లియర్ అయిపోయా? లేదు సార్, నాకు పర్సనల్గా కొంత ఉంది. పర్సనల్గా అంటే ఈ స్టడీ లోన్ కాకుండా వేరే లోన్ ఉంది అంతేనా? ఈ లాస్ట్ ఇయర్ నుంచి అయింది 2024. మీరు ఎప్పుడైతే కొంచెం లిటిల్ బిట్ బ్యాడ్ ఆస్పెక్ట్ కొంచెం కష్టంగా ఉందని అన్నారో అక్కడ నుంచి అయింది. అప్పటి వరకు జీరోనే, ఇష్యూస్ ఏం లేవు లోన్స్. దేనికోసం ఖర్చు అయిందంటే అంటే ఆ తర్వాత ఒకసారి ఇండియాకి వచ్చాను. మళ్ళీ లిటిల్ బిట్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. 2024లో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, కానీ 2025లో నాకు సర్జరీ అయింది లిటిల్ బిట్. ఎక్కడ ఏంటిది అది? యానస్ రిలేటెడ్ అక్కడ చిన్న కురుపు లాంటిది లోపలికి ఫామ్ అయింది. అది పెద్ద అదేం కాదు, బట్ అది ఇప్పుడు కూడా కొంచెం స్లోగా హీలింగ్ స్లోగా అవుతుంది. ఓకే, డైజెషన్, హీట్ ఇష్యూస్ అవన్నీ డైజెషన్ రిలేటెడ్ ఇక్కడ ఇచ్చింది. మీరు స్టార్టింగ్ లో చెప్పారు. అవునవునవును, ఒరిజినల్ గా ఉన్నది ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, బ్యాక్ పెయిన్, డైజెషన్. అది ఇక్కడ ఇచ్చింది. సో ఇప్పుడు నేను రేపు మూన్ దశ వస్తుంది. మూన్ స్టార్ లో ఎవరు లేరు కదా, మూన్ స్టార్ లో లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కదా, పంచమాధిపతి యోగకారకుడు కదా, చాలా వరకు లాగుతాడు అనమాట. మూన్ లో కేతు వరకు రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. ఈజీగా 35 వరకు తీసుకుపోతాడులే. ఓకే, అప్పుడు సంగతి అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు ఈ కంట్రీలో మీరు వర్కౌట్ అవుతుంది అంటారా లేదా అవ్వదంటారా సార్? ఐఎమ్ నాట్ ష్యూర్ అనమాట. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు డిఫికల్టీ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి నేనైతే మీరు ఓ ప్లేస్ మారుతారు, ఓ ఇండియాకి వచ్చి మళ్ళీ వెళ్ళడం ఇట్లాంటిది ఏదన్నా ఒక టెస్ట్ స్క్రీన్ ప్లే జరుగుతుంది. సాఫీగా అవ్వదు. అంటే అవుతుంది, మీరు ప్రోగ్రెస్ అవుతారు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కాదనమాట. మెలిక అనేది ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇండియాలోనే ఉన్నా సార్. వచ్చి 10 days అయింది. ఎందుకు వచ్చారు అయితే? జస్ట్ క్యాజువల్ గానే ఒక 1 month. అలా కాదుగా, వాళ్ళు తోసేయాలిగా అప్పుడు కదా. అది కదా, ఇది మనం క్యాజువల్ గా వచ్చింది, వచ్చాము వెళ్ళాము, అది కాదుగా, మొక్కుబడి కాదుగా. ఓకే ఓకే, మీకు ఇబ్బంది ఇదేమి, వెకేషన్ ఎందుకు ఇబ్బంది అవుతుంది? సరదాగా వస్తాం వెళ్తాం, అది కాదుగా. సో మనకు వీసా ఇష్యూస్ రావాలి, మళ్ళీ రావాలి, లేదంటే ట్రాన్సిట్ అవ్వాలి, లేదంటే మీకు 6 నెలలో టెన్షన్ పెట్టాలి. అప్పుడు కదా, అరే మీరు గుర్తుపెట్టుకోవాలి కదా ఫ్యూచర్లో, వద్దా? గుర్తుపెట్టేటట్టు అవ్వాలి. అయితే అది ప్రాపర్గా అవుతున్నట్టు అనమాట. ఓకే ఓకే, సరే ఏం కాదులే, టైం ఉంది, స్లోగా వెళ్తుంది. అగ్రెసివ్ డెసిషన్స్ కాకుండా, రిస్కులు చేయకుండా మనము ఆపర్చునిటీ, జాబ్ మీద ఫోకస్డ్గా వెళ్ళే ప్రయత్నం చేయగలుగుతారు. అంటే ఇప్పుడు నేను గట్టిగా ట్రై చేస్తున్నాను సార్, కానీ చేసుకోండి, మీ ట్రైల్ మీరు చేసుకోండి. నేను ఏముంది అనేది నా అండర్స్టాండింగ్ వ్యూ మాత్రమే చెప్పాను. మీకు ఇలానే జరగాలని కాదు, నేను ఇలానే అదేని కాదు, నాకు వచ్చిందే ఫైనల్ అని కాదు కదా. సో దట్స్ మై ఇన్సైట్, అంతే. మీ డెసిషన్ మీరు నాకు అది మీరు చెప్పింది అర్థమైంది. కాకపోతే ఒకవేళ ఈ ఇయర్ లో ఏదన్నా లిటిల్ బిట్ పాజిటివ్ గా ఉంది అని అనుకుంటే ఏమన్నా చెప్పగలరా సార్? అది మీకు ట్రాన్సిట్ వేసుకోవాలి. ఓకే, అష్టక వర్గ ప్రస్తారాష్టక ట్రాన్సిట్ అని ఉంటుంది, దాన్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి RBI V3 ఎలా ఉన్నదంటే దీనిలో ఏది తప్పులు ఉన్నాయి, ఏది కరెక్ట్ ఉన్నదని చెప్పేటట్టు లేకుండా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ మార్చిలో కొంచెం అప్ సైడ్ వెళ్ళింది గ్రాఫ్. 26 అక్టోబర్ సైడ్ కూడా కొంచెం బాగానే ఉందన్నమాట. మార్చ్ నుంచి కొంచెం, అంటే వచ్చే నెల కదా, సో జనవరి నుంచి మార్చ్ వరకు కొంచెం స్లోగా ఉందన్నమాట. ఓకే, ఇంకా ఎలా అనిపించింది ఓవరాల్? హ్యాపీ విత్ ద రీడింగ్? బాగుంది సార్. ఓకే, అంటే నా చాట్ లో ఉంది చెప్పారు మీరు చెప్పిన విధానం బాగుంది. అంతే అండి, మనం మ్యాజిక్ చేసేది ఏం లేదు, ఉన్నది అనలిటికల్ వ్యూలో చెప్పడమే. ఇంకా క్వశ్చన్లు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి? 2-3 ఉన్నాయి అంతే. చెప్పండి. ఇది ఎలాగో ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ రిలేటెడ్ కూడా ఆలోచిద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, అంటే ఏదన్నా ఈ ఇయర్స్ అయితే బెటర్ అని ఏమన్నా ఉంటుందా, చూడగలరా సార్? మ్యారేజ్ ఇప్పుడు వీనస్ బుక్తో వస్తుంది కదా, 26 ఏప్రిల్ నుంచి. ఓకే, వీనస్ 8th లార్డ్ 11th కనెక్టెడ్, మూను కేతువు. మూన్ బెటర్ ఏమో కదా, అంటే 27 ఏప్రిల్ జాబ్ సెట్ అయ్యాక చేసుకుంటారు అనుకుంటా, 1 year గ్యాప్ ఇచ్చి. ఐ థింక్ సో. అప్పుడు మళ్ళీ కుజుడు బుక్తో వస్తుంది కదా సార్, కుజు బుక్. ఎప్పుడు? చంద్రుల్లో కుజుడా? అది 28లో కదా.
27 సరే, కుజుడు భుక్తే వచ్చింది అనుకుందాం. కుజుడు భుక్తికి మీకు ఏంటి కంప్లైంట్ ఏంటిది? వాట్ ఈస్ యువర్ కంప్లైంట్? అంటే 7th లో ఉంది కదా, అది అవును, కొంచెం 7th లో ఉన్న గ్రహమే వివాహాన్ని ఇస్తుంది కదా. ఇస్తుంది కానీ బట్ శనికి ఇది యాక్సిస్ ఉంది కదా సార్, అవును, శని చూశాడు. అయితే ఏదన్నా కొంచెం కాన్ఫ్లిక్ట్స్ వస్తాయని అది అంతే లేదు డౌట్. లేదు లేదు లేదు, నేను అలా చెప్పట్లేదు, నా వ్యూ చెప్తాను. ఇప్పుడు కుజుడు ఉన్నాడు, కుజుడికి రవికి ఇద్దరికి పరివర్తన ఉందా? నక్షత్ర పరివర్తన ఓకే, ఉందా లేదా? కుజుడికి రవికి ఉంది సార్. ఇప్పుడు ఇద్దరు కలిసి బుధరాశుల్లో ఉన్నప్పుడు బుధుడు ఫలితాన్ని ఇస్తారా? అవును సార్. బుధుడు ఎక్కడున్నాడు? తృతీయంలో, కామస్థానంలో ఉన్నాడా? 3-7 ఇచ్చిందా? అవును ఆ సార్. కుజుడిని 11లో ఉన్న గ్రహం చూస్తున్నాడా? 11వ అధిపతి చూస్తున్నాడా? సో కాబట్టి కుజుడు ఎందుకు పెళ్లి ఇవ్వలేడు? ఓకే, అవునా అయితే కాదు? 2027 ఏప్రిల్ నుంచి బెటర్ ఇప్పుడు అంటారు. బుధుడే అనుకుందాం, చంద్రుడు అనుకుందాం. చంద్రుడు నక్షత్రాధిపతి అయిన కేతువుని సప్తమంలో ఉన్న గ్రహం చూసినప్పుడు ఇస్తుందా ఇవ్వదా? అవును సార్, ఇస్తారు సార్. సో కాబట్టి అట్లా మీరు తీసుకోవడానికి లేదనమాట. ఓకే, ఉమ్. అంటే ఇంకా అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కుజుడు ఆబ్వియస్లీ తెలిసింది అగ్రెసివ్ కదా సార్, అది ఆ భుక్తుల్లో చేసుకుంటే ఇంకా అగ్రెసివ్ అవుతాయి అన్నట్లు నేను ఎవరు వీడియోస్ వాళ్ళు అగ్రెసివ్ వాళ్ళు దొరుకుతారంటారా? అని నేను అనుకుంటున్నాను సార్, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. ఈరోజు ఏ నక్షత్రం? రవి నక్షత్రం కదా. అవును సార్. ఇప్పుడు రవి నక్షత్రంలోనే కుజుడు ఉన్నాడు కదా సప్తమ స్థానంలో. అవును సార్. ఇస్తాడే ఇవ్వడా? ఇవ్వాలి, తెలియదు సార్. ఇప్పుడు సప్తమంలో ఉన్న గ్రహం ఇవ్వకపోతే ఏది ఇస్తుంది అంట నా వివాహాన్ని? సో ఆయన పరివర్తన యోగంలో ఉన్నాడు, ఆయన కుజరాహులతో కలిసిన అన్ని అఫ్లిక్షన్స్ రావు, అర్థమైందా? సో ఓకే, అఫ్లిక్షన్స్ ఉంటే వేరే చెప్పేవాడిని. సో అంటే ఇప్పుడు ఆ కుజుడు అదే కుజుడైనా ఓకే, రాహు అయినా ఓకేనా సార్? అది కూడా 7th లోనే ఉంది కదా. రాహు ఎట్ట చెప్తా నేను? చంద్రుడు చెప్తా, కుజుడు చెప్తాను. ఓకే, రాహుకి చెప్పలేను నేను, ఎందుకంటే అది 4 కనెక్షన్ వస్తుంది కదా, పెద్దగా అదేం లేదు. ఓకే, అంటే 2028 మే దాకా ఉంటుంది. ఫస్ట్ జాబ్ మీద ఫోకస్ చేయండి, ఇది సెట్ అయ్యాక మీకు ఆటోమేటిక్గా ఆ టైంకి అదే సెట్ అయితే అప్పుడు చెప్పండి ఒకసారి మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్. ఇదే వీడియో మీద ఉంటుందిగా, అవును సార్. దానికే కామెంట్ చేయండి, అయిపోద్ది. మీరు చెప్పినట్టు అవ్వలేదని కొట్టేసేయండి, ఏముంది. అలాగే సార్, జస్ట్ తెలుసుకున్నాం సార్, మళ్ళీ మళ్ళీ దొరకదు కదా కాలంతే. పర్లేదు పర్లేదు పర్లేదు, ప్రస్తుతం దాని మీద టార్గెట్ చేద్దాం. అవును సార్. అండ్ ఇంకొకటి, ఇది 11th లో ఇది నీచ స్థానం కదా సార్, గురువు పడింది, దానివల్ల ఏమన్నా? దానివల్ల ఏం చేసేది ఏం లేదు కదా, గ్రహాన్ని మార్చలేం కదా. సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకుంటే వెళ్ళడమే కదా. డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఉంటాయి, బట్ ఓకే. అంటే ఫ్లక్చువేషన్ అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ మనం ఎంచుకున్న ఫీల్డ్ కరెక్టా కాదా అనేది. అది కరెక్ట్ అని చెప్పేసాం కదా, 21 లోనే డిసైడ్ చేసాం కదా. ఓకే, ఇక మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించడం అనవసరమైన విషయం. ఈ ఫీల్డ్ లోనే కొంచెం వర్క్ సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకుంటే అంతే అంతే. అంటే చార్ట్ లో అయితే అంటే ఇప్పుడు ఈ చంద్రగుప్తలో మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, అంటే మరీ ఎక్కువ కాకపోయినా కానీ ఉన్న దానిలో ఇప్పటి వరకు చేసిన దశ బానే ఉంది కదా. మీన లగ్నానికి చంద్రుడు ఒక్కడే విశేషమైన యొక్క కారకుడు. మరి ఆయన దశ వస్తుంది, ఆయన స్టార్లడ్ ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. కేతు డ్రై రిజల్ట్ కాతే ఇస్తాడు, తీసుకెళ్తాడు అంతే. కష్టపడి తీసుకెళ్తాడు అంతే, స్లోగా అలా వెళ్తుంది, అర్థమైందా? ర్యాపిడ్గా కాదు కదా, ర్యాపిడ్ అయితే ర్యాపిడ్గా చెప్పేవాడిని. ఓకే ఓకే సార్. అయిపోయిందా? మెయిన్ నేను తెలుసుకోవాలనుకుంది జాబ్ రిలేటెడ్ సార్. అది జాబ్ చెప్పేసా, క్లారిటీ ఆఫ్ డైరెక్షన్ చెప్పేశాను. క్లారిటీ ఆఫ్ డైరెక్షన్ ఒక ఐడియా ఉంది, కానీ ఈ ఇయర్ మనకి వర్కౌట్ అవుతుంది అంటారా, లేదా ట్రై చేయటం నెక్స్ట్ ఇయర్ ఏమైనా వర్కౌట్ అయ్యేది? మీరు ఏదో చెప్పే కదా, ట్రాన్సిషన్ ఉంది, కంట్రీ మారుతారో ఏదో జరుగుద్దని చెప్పాను కదా. జర్మనీ కాకపోతే ఇంకో కంట్రీ. ఓకే ఓకే, అంతే కదా, అంతకు మించి ఏమవుద్ది? అంటే పూర్తిగా ఇండియా వచ్చేసి ఇక్కడైనా సెటిల్ అవటం లేదా అలాగే ఉందా సార్? అలానే ఏం అనుకోవట్లేదు నేను. ఓకే, వేరే కంట్రీలోనే ఉండొచ్చు. ట్రాన్సిషన్ కొంతకాలం ఇక్కడ ఒక నెలలు పనిచేసి వెళ్తాం, అంతకు మించి ఏమవుద్ది? ఆపర్చునిటీ వస్తుంది కదా, టైం ఫ్లో బ్రేక్ అవ్వట్లేదు కదా. అవును సార్, అదే సార్. ఆల్ ది బెస్ట్ అయితే మరి. నమస్తే. థ్యాంక్ యూ.